తిరు తిరు అంటూ మధూహ పిలుపు వినిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు. తన వైపు పరిగెత్తుకొస్తోన్న మధూహని చూడగానే ఎక్కడున్నాను అన్నట్లు చుట్టూ చూశాడు తీర్థంకర్. మంచు మీద ఒక చిన్న కుటీరం ముందు పడున్నట్లు గుర్తించాడు. అప్పుడు గుర్తుకొచ్చింది శాంతిబాబాతో కలిసి అదృశ్యతంత్ర బదనిక సాయం ద్వారా శూన్యంలో ప్రయాణం చేసిన సంగతి. వర్ణింపశక్యం కాని ఆ అనుభవాన్ని గురించే ఆలోచిస్తూ లేచి నిలబడ్డాడు. తిరు, ఎలా ఉన్నావు? ఆందోళన మిళితమైన స్వరంతో ప్రశ్నించింది మధూహ. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ప్రశ్నించాడు. నేను కూడా బాగానే ఉన్నాను. ఆ రోజు సంభవించిన భూకంపం మంచు తుఫాన్ నుంచి మమ్మల్ని తప్పించింది. అప్పుడు మేం ఈ ప్రదేశంలో ఉన్న ఒక జలపాతంలో పడిపోగా జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ మమ్మల్ని గుర్తించి రక్షించింది. మరి నీ సంగతేమిటి? అదంతా తర్వాత చెబుతాను. మీరెక్కడున్నారు? ఇక్కడే ఉన్నాం, రా అంటూ అతన్ని తీసుకుని ఆ కుటీరంలోకి నడిచింది. హిమాలయాల్లో దొరికే ఒక రకమైన పెద్ద పెద్ద ఆకులు, వెదురుతో తయారు చేసిన కప్పుతో నిర్మించిన కుటీరం వెచ్చగా ఉంది. ముందు గదిలోనే కనిపించాడు కొముర. తీర్థంకర్ని చూడగానే పడుకున్నవాడల్లా దిగ్గున లేచి ఏమైపోయారు అని ప్రశ్నించాడు ఆదుర్దాగా. అంతా చెబుతాను, మీకు తగిలిన గాయాలు మానాయా అంటూ ప్రశ్నించాడు. మానిపోయాయి అంది మధూహ. సరే, మనం మరో గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం మొదలు పెట్టాలి. మీకు ఓపుకుందా? ఇద్దరినీ చూస్తూ ప్రశ్నించాడు. బేషుగ్గా అంది మధూహ. అదే సమయంలో ఆ కుటీరం యజమాని వచ్చాడక్కడికి. ఈయన పేరు భోలేనాథ్. మేం ప్రమాదానికి గురైన తర్వాత మాకు ఇతనే ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు కొముర. తీర్థంకర్ అతన్ని విష్ చేశాడు. చైనా వ్యక్తిలా ఉన్న భోలేనాథ్ చిత్రంగా నవ్వాడు. పొడవైన వెంట్రుకల్ని వెనక్కి దువ్వుకున్న భోలేనాథ్ కాస్త పొట్టిగా, చూడ్డానికి పిగ్మీ జాతికి చెందినవాళ్లా ఉన్నాడు. అప్పుడే ఒక స్త్రీ 3 కప్పులతో బ్లాక్ టీ తీసుకుని అక్కడికొచ్చింది. భోలేనాథ్ ఏదో చెప్పాడు. తీర్థంకర్ మధూహలకి అతనేం చెబుతున్నాడో అర్థం కాలేదు. తన భార్య చింగ్లీ అంటూ పరిచయం చేస్తున్నాడు చెప్పాడు కొముర. భోలేనాథ్ కంటే పొడవుగా ఉన్న చింగ్లీ తీర్థంకర్ వైపు తిరిగి పలకరింపుగా నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఆమె అందించిన బ్లాక్ టీ తాగి కప్పులు కింద పెట్టారు. మనం వెళదాం అంది మధూహ. సరే అన్నాడు తీర్థంకర్. అయితే భోలేనాథ్కు కొంత డబ్బివ్వు. అలాగే, ఎంతమ్మంటావు? 5000. సరే అని తన బ్యాగ్ తెరిచి డబ్బు తీసి లెక్కపెట్టి ఇచ్చాడు తీర్థంకర్. అందుకుని చిరునవ్వుతో ఏదో అన్నాడు భోలేనాథ్. ధన్యవాదాలు చెబుతున్నాడు అన్నాడు కొముర. ధన్యవాదాలు అతనిలాగే అని బయటకు నడిచాడు తీర్థంకర్. మధుహ, కొమురాలు అతన్ని అనుసరించారు. ముగ్గురు తిరిగి హిమాలయాల్లో ముందుకు సాగిపోవడం ప్రారంభించారు. మధుహ ఒకసారి చుట్టూ పరిశీలనగా చూసి, తిరు, ప్రమాదం జరిగిన తర్వాత ఏమైందో చెబుతానన్నావు అంది నడుస్తూనే. తీర్థంకర్ జరిగిందంతా పోసుగుచ్చినట్లు చెప్పాడు. అంటే నువ్వు కైలాసగిరిని ముందే చూసేశావన్నమాట అంది సంభ్రమంగా. లేదు, శివధాం దాకా కనిపించిన దృశ్యాలు అక్కడితో ఆగిపోయాయి అన్నాడు. సరిగ్గా అప్పుడే మధుహ వెనక్కి తిరిగింది. అప్పుడు 4 వ్యక్తులు ఒక కొండవాలులోకి తప్పుకుని అదృశ్యమైపోయారు. మధుహ 4 అడుగులు వెనక్కి నడిచి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఏమైంది అంటూ ప్రశ్నించాడు తీర్థంకర్. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది అంది మధుహ. మనల్నా? ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్. అవును. ఈ అనుమానం ఎప్పటినుంచొచ్చింది? ఈరోజు ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి. మనల్ని అనుసరించాల్సిన అవసరం ఎవరికుంది? సాలోచనగా అన్నాడు తీర్థంకర్. అదే నాకు అర్థం కావడం లేదు. మనమేదో ట్రెజర్ హంటింగ్ కోసం వెళుతున్నామా అంటే అలాంటిదేమీ లేదు కదా. లీవిట్, ఇక దాని గురించి ఆలోచించుకో. అలా వారు ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోయారు. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చే వరకు సాగింది వారి ప్రయాణం. తర్వాత కనిపించిన ఒక గుహలోకి నడిచి ఒంటి మీద బరువుల్ని దింపుకున్నారు. కొముర సోలార్ హీటర్ తీసి టిండ్ ఫుడ్లోని పదార్థాల్ని వేడి చేశాడు. ఫ్రైడ్ రైస్, ఆలూ కుర్మా, చికెన్ టిక్కా, ఫిష్ ఫ్రైలతో లంచ్ పూర్తి చేసి కోక్ తాగారు. నువ్వు మ్యాప్ తయారు చేశానన్నావు కదా, ఒకసారి చూపించు అంది మధుహ. తీర్థంకర్ తన డైరీ బయటకు తీశాడు. అందులో తాను కోడ్లో తయారు చేసిన కైలాసగిరి మ్యాప్ని వారికి చూపించాడు. ఇదేంటి ఇలా ఉంది అంది మధుహ. కోడ్ రూపంలో తయారు చేశాను అన్నాడు తీర్థంకర్. మంచి పద్ధతి, నాకేమైనా అర్థమవుతుందేమో ప్రయత్నిస్తాను. సరే అన్నాడు తీర్థంకర్.
ఇక్కడ కనిపిస్తోన్న మైదాన ప్రాంతంలో 3 మనుషులు తమ ముందున్న ఎత్తైన శిఖరం వైపు చూస్తున్నారు. చూడు, వారెవరో చెప్పనా అంది. చెప్పమనే కదా అంటోంది అన్నాడు తీర్థంకర్. కుమురా నవ్వాడు వారి సరస సంభాషణలకి. చమోలి ప్రాంతం నుంచి బయలుదేరిన మనం 3 మాట్లాడకుండా ఆమె వైపు చూశాడు తీర్థంకర్. యామె రైట్ అందామె. ఎగ్జాక్ట్లీ అన్నాడతను. తర్వాత 3 పాదాల గుర్తులున్నాయి. అంటే బహుశా చమోలి నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవాలంటే 3 రోజుల పాటు నడవాలేమో అంది. కరెక్ట్. తర్వాత ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏం? పాదాల గుర్తుల తర్వాత 2 కొండల బొమ్మలు గీసి వాటి మధ్యలో పెద్ద పెద్ద కళ్ళు, వాటి మీద ఎర్రని తిలకం దిద్ది ముక్కుని సూచిస్తూ ఒక గీత గీశావు. దీనికి అర్థమేమిటి? నిజంగా అర్థం కాలేదా అన్నాడు తీర్థంకర్. అర్థమైతే నిన్నెందుకు అడుగుతాను అందామె కాస్త ఉక్రోషంగా. నీకు? కొమురా వైపు తిరిగి అన్నాడు తీర్థంకర్. ఆ మ్యాపుని చాలాసేపు పరిశీలనగా చూసి అర్థం కాలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. అబ్బా, ఎంతసేపు చెప్పేయ్ అంది మధుహ. టోటల్గా ఈ బొమ్మ కాళికాదేవి సింబల్. కాళికాదేవా? దేనికి? కాళీఘాట్ అనే ప్రదేశానికి గుర్తుగా. నిజమే, నాకు తట్టనే లేదు అంది మధుహ. గుడ్, అయితే నా కోడ్ పద్ధతి బాగానే ఉందన్నమాట అన్నాడు తీర్థంకర్. మధుహ తిరిగి ఆ మ్యాపుని పరిశీలించసాగింది. కాళికాదేవి సింబల్ తర్వాత ఈసారి 4 పాదాల గుర్తులున్నాయి. తర్వాత మేఘాలను సూచిస్తూ పైన కొన్ని గీతలు గీయబడున్నాయి. అక్కడ్నుంచి ఎత్తైన చెట్లని సూచిస్తూ బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. తర్వాత పెద్ద కొండ, దాని పక్కనే చిన్న పల్లె చిత్రం కనిపించాయి. ఇది మాత్రం అసలు అర్థం కాలేదు అంది. బాగా చూడు, కాళీఘాట్ తర్వాతొచ్చే ప్రదేశం పేరు ఒక దగ్గర కనిపిస్తోంది. తీర్థంకర్ అలా అనగానే మధుహ పట్టిపట్టి చూసింది. కొన్ని పేర్లు ఇంగ్లీష్లో రాయబడి కనిపించాయి. వాటిని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద పెట్టి మరీ చూసింది. మొదటిది RUN అంటే రన్ అని అర్థం. రెండోది X ఆక్స్, మూడోది హార్స్, నాలుగోది టీ, ఐదోది ఏంట్, ఆరోది న్యూస్, ఏడోది గన్. అసలేమీ అర్థం కాలేదు అంది. ఆ తొందరే వద్దనేది. బాగా చూడు అన్నాడు తీర్థంకర్. నువ్వేమన్నావు? కాళీఘాట్ తర్వాతొచ్చే ప్రదేశం పేరు ఉంటుందన్నావు. ఇక్కడ చూస్తే అది తప్ప మిగిలినవన్నీ కనిపిస్తున్నాయి అంది. పావుగంట టైం ఇచ్చాను. ఇద్దరూ కలిసి కోడ్ని డీకోడ్ చేయగలరేమో ప్రయత్నించండి అన్నాడు తీర్థంకర్. వారిద్దరూ చాలాసేపు ప్రయత్నించారు. ఎంతకీ అర్థం కాలేదు. మాకేం అర్థం కావడం లేదు, అదేదో నువ్వే చెప్పాయి అంది మధుహ. సరే వినండి. రన్లో మొదటక్షరమేది అంటూ ప్రశ్నించాడు. ఆర్ అన్నారు ఇద్దరూ ఒక్కసారే. అలాగే ఆక్స్లో మొదటక్షరం ఓ. మరి హార్స్లో? హిట్ అని ఏదో అర్థమైనట్లు చిన్నగా విజిలేసింది మధుహ. అర్థమైంది. ఈ పదాలన్నింటి మొదటి అక్షరాల కింద అండర్లైన్ చేసుంది. అంటే ఈ అక్షరాలను కలిపితే అని తిరిగి తానే కలిపింది. మీన్స్ రోహ్తాంగ్ అంది కనిపెట్టినట్లు సంతోషపడిపోతూ. యు ఆర్ రైట్ అన్నాడు తీర్థంకర్. అద్భుతం, అమోఘం, నీ మ్యాప్ చాలా బాగుంది అంది కితాబిస్తున్నట్లు. థ్యాంక్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కొమురా కూడా మ్యాపు బాగుంది అన్నట్లు తీర్థంకర్ వైపు ప్రశంసగా చూస్తూ తల పంకించాడు. ఓకే, ఇక మనం బయలుదేరదాం అన్నాడు తీర్థంకర్. సరిగ్గా అప్పుడే ఒక నీడ వారి మీద పడి అంతలోనే అదృశ్యమైంది. ఎవరు? ఎవరది అంటూ కొమురా గుహలో నుంచి పరుగు తీశాడు. తీర్థంకర్, మధుహలు దిగ్భ్రాంతిగా అటు చూస్తూ ఉండిపోయారు. దాదాపు 10 నిమిషాల తర్వాత కొమురా తిరిగొచ్చాడు. ఎవరు అన్నాడు తీర్థంకర్. తెలియలేదు అన్నాడు కొమురా. నేను చెప్పాను కదా, మనల్ని ఎవరో అనుసరిస్తున్నారు అంది మధుహ. దానికి తీర్థంకర్ ఏమీ మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఒకసారి బయటికి వెళ్లి చూసొచ్చాడు. ఏం చేస్తున్నావు? ఆందోళనగా ప్రశ్నించింది మధుహ. మనల్ని వెంబడిస్తున్నవారు ఈ చుట్టుపక్కల ఉన్నారేమో అని చూస్తున్నా. ఇప్పుడే కదా కొమురా వెళ్ళి చూసొచ్చాడు, ఇంకెక్కడుంటారు? జాగ్రత్త కోసం అని తన డైరీలో గీసిన మ్యాప్ని చకచక మరో 2 రఫ్ స్కెచ్లు గీశాడు. దేనికివి అంది మధుహ. మనల్ని ఎవరో వెంబడిస్తున్నారు. కారణాలు ఏవైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పులేదు కదా. అందుకని మ్యాప్ని మరో 2 కాపీలు తయారు చేస్తున్నాను. వాటిని చెరొకటి మీ దగ్గర ఉంచండి అంటూ మధుహకొకటి, కొమురుకొకటి అందించాడు తీర్థంకర్.
వీటిని చాలా జాగ్రత్తగా దాయాలి. మీ దగ్గరున్నదే ఒరిజినల్ అన్నంత భద్రంగా దాయాలి. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం అన్నాడు. అలాగే అన్నట్టు తల పంకించి ఇద్దరూ ఆ మ్యాపుల్ని తమ తమ బ్యాగుల్లో భద్రపరిచారు. పదండి అంటూ గుహలోంచి బయటికి నడిచాడు తీర్థంకర్. మధూహ, కుముర అతన్ని అనుసరించారు. అప్పటికి ఎండ తగ్గుముఖం పట్టింది. అప్పుడప్పుడు చల్లగాలులు కూడా వీయడం ప్రారంభమైంది. ఖాళీఘాటు ఎప్పుడొస్తుంది ప్రశ్నించింది మధూహ. మనం ప్రమాదానికి గురికాకపోతే ఈ పాటికి వచ్చేదే అన్నాడు కుముర. కొంచెం దూరం వెళ్ళాక హఠాత్తుగా వారికి డప్పుల మోత వినిపించింది. ఏంటది అన్నాడు తీర్థంకర్. బహుశా హిమాలయాల కొండజాతి వారు ఎవరో ఏదో వేడుక చేసుకుంటున్నట్లుంది చెప్పాడు కుముర. మరికొంచెం ముందుకెళ్ళాక తలకి ఎద్దుకోములు ధరించి మొహాలకి రంగులు పూసుకున్న కొండజాతివారు డప్పులు కొడుతూ వారికి ఎదురొచ్చారు. కొండజాతివారి అలంకరణ విచిత్రంగా ఉంది. వారిలో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. అందరూ దాదాపు చైనీయుల్లాగే ఉన్నారు. వారు తీర్థంకర్ బృందాన్ని చూసి మరింత జోరుగా, మరింత శబ్దం వచ్చేలా డప్పులు కొట్టసాగారు. కొందరు వారి వైపు దూసుకొచ్చేసరికి మధుహ కంగారు పడింది. పర్వాలేదు, వీరు ఈ ప్రాంతంలో ఉండే హిమాలయన్ జారూన్ తెగకి చెందినవారు, ఎంతో ప్రేమపాత్రులు అన్నాడు కుముర. వారు తీర్థంకర్, మధుహ, కుమురాల చేతులు పట్టుకుని ఆనందంతో నృత్యం చేయసాగారు. ఆ గుంపులో ఎత్తుగా బలిష్టంగా ఉన్న ఒక మధ్యవయస్కుడు వారిని సమీపించాడు. తోరూతా తంగోలం అన్నాడు పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. అతను ఏమంటున్నాడో అర్థం కాని తీర్థంకర్ అయోమయంగా చూశాడు. మీరు మా అతిథులు అంటున్నాడు. ఇతను ఈ బృందానికి నాయకుడు అన్నాడు కుముర. చాలా సంతోషం చిరునవ్వుతో అన్నాడు తీర్థంకర్. అది అర్థం కాని గుంపు నాయకుడు ఏంటి అన్నట్టు కుముర వైపు తిరిగి చూశాడు. తీర్థంకర్ మాటల్ని వారి భాషలోకి తర్జుమా చేసి చెప్పాడు కుముర. తోరు ఈదిన్ ఆనా విరియాట్ జాపాడిస్గా అన్నాడు నాయకుడు. మనమంతా వారి పెళ్లి వేడుకల్లో ఈరోజు పాల్గొనాలట. అదెలా కుదురుతుంది? ఇటు మన ప్రయాణానికి సమయం పడుతుంది కదూ అన్నాడు తీర్థంకర్. దాన్ని తర్జుమా చేసి నాయకుడికి చెప్పాడు కుముర. అంతే, అతని మొహం కోపంతో జేవురించింది. తోరు మా గమన్ దానికి మారి ప్యామన్ అన్నాడు గుడ్లురుముతూ. ఏమంటున్నాడు? తమ మాటని మన్నించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నాడు. బెదిరిస్తున్నాడా? వీల్లేదు, పదండి ముందుకు. వద్దు, సీరియస్గా అన్నాడు కుముర. ఏం? వీరు ఎంత సౌమ్యులో అంతటి క్రూరులు. ఇక్కడ వీరు చెప్పిందే వేదం, కాదంటే మన ప్రాణాలకే ప్రమాదం అన్నాడు కుముర. మరెలా అంది మధుహ. ఈ రోజు కాగి తర్వాత వెళ్ళిపోదాం. ఎలాగో ఒకలా వీరిని నేను ఒప్పిస్తాను కదా, అప్పుడు ముందుకు సాగిపోదాం. సరే, ఏమంటున్నాడు అన్నట్టు కుముర వైపు చూశాడు నాయకుడు. గమన్ విరియాట్ పొరకందా అన్నాడు కుముర. అంతే. కొండజాతివారి హర్షధ్వానాలతో హిమాలయ శిఖరాలు ఒక్కసారిగా మారుమ్రోగిపోయాయి. ఎందుకింత సంతోషం వీరికి అన్నాడు తీర్థంకర్. వీరి పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకళ్ళు చూసి పెళ్లికి సుముఖత వ్యక్తం చేశాక, వారి పెద్దలు ముహూర్తాలు నిర్ణయించాక వారు అసలు ఒకరినొకరు చూసుకోకూడదు. పెళ్లి రోజు అటు అబ్బాయి వారికి ఇటు అమ్మాయి వారికి ఏమాత్రం పరిచయం లేని అతిథులొస్తే ఆ జంటకి శుభమని వీరు నమ్ముతారు. తమ జంటని ఆ దేవుడే స్వయంగా దీవించి తన ప్రతిరూపాలుగా వారిని పంపాడని విశ్వసిస్తారు. అందుకే వీరింత ఆనందపడుతున్నారు అన్నాడు కుముర. పెళ్లి బృందం కుడి చేతి వైపు నుంచి కొండ దిగడం ప్రారంభించింది. మన ప్రయాణానికి ఎలా లేదన్నా ఒకరోజు చర్మగీతం పాడాల్సిందే అన్నాడు తీర్థంకర్. తప్పదు అన్నాడు కుముర. పెళ్లి బృందం శిఖరం దిగి బాగా కిందకి వెళ్ళిపోసాగింది. అక్కడ వాతావరణం ఎంతో రమ్యంగా ఉంది. పొడవుగా ఎదిగిన సింకోనా చెట్లు రసరమ్య సంగీతం వినిపిస్తున్నాయి. బంగారు రంగులో పరుచుకున్న ఎండుగడ్డి సూర్యరశ్మికి అదే పనిగా మెరిసిపోతోంది. నీలిరంగు జలపాతం చిరుసవ్వళ్లు ఒలికిస్తూ హృదయంగా పారుతోంది. పేరు తెలియని పక్షులు కుహూ కుహూ రాగాలు ఆలపిస్తున్నాయి. విశాలమైన మైదాన ప్రాంతంలో వలయాకారంలో వేసిన గుడిసెలు కనిపించాయి. అక్కడికి చేరుకున్నాక డప్పుల మోత ఆగిపోయింది. శిఖరం మీద నుంచి నరికి తీసుకొచ్చిన ఒక రకమైన చెట్టును గుడిసెల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టారు. మళ్లీ డప్పుల మోత జోరందుకుంది. అదేం చెట్టు ప్రశ్నించాడు తీర్థంకర్. మోనాపెడ్ అంటారు చెప్పాడు కుముర. అంటే? ఒక రకమైన చెట్టిది. దీన్ని పెళ్లి జరిగే స్థలంలో పాతితే దేవతలు దీనిపై వాలి పెళ్లి తతంగమంతా వీక్షిస్తారని వీరి నమ్మకం.
దాంతో ఆ జంట కలకాలం సుఖ సంతోషాలతో విలసిల్లుతారంటారు వీరు. గయనా గయనా! అదే సమయంలో నాయకుడు గట్టిగా అరిచాడు. ఏమైంది? మనల్ని స్నానాలు చేయమంటున్నాడు అన్నాడు కుమర. వీళ్లతో పెద్ద చావుచి పడిందే అన్నాడు తీర్థంకర్. ముగ్గురు దగ్గరలో ఉన్న ఒక తటాకం వద్దకెళ్లి స్నానాలు చేసొచ్చారు. గతంలో కంటే ఇప్పుడు డప్పుల మోత మరీ ఎక్కువైంది. కొందరు మధ్య వయసు వారు హిమాలయాల్లో దొరికే మత్తు పదార్థాలు సేవించి పట్టలేని సంతోషంతో చిందులు తొక్కసాగారు. మెల్లిగా చుట్టుపక్కలున్న కొండజాతి వారు పెళ్లికి తరలి రాసాగారు. తలకి రకరకాల పక్షియేకల టోపీ పెట్టుకున్న ఒక వృద్ధుడు ఏవో మంత్రాలు చదువుతుండగా వధువు తోడుకొని రాబడింది. కొంతసేపటికి వరుడు కూడా వచ్చాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక తెర కట్టబడింది. అరగంట పాటు మంత్రోచ్చారణ జరిగాక తెర తొలగించబడింది. వధువును నిలబెట్టి వరుడి చుట్టూ 3 సార్లు తిప్పించారు. తర్వాత వరుణ్ణి కూడా వధువు చుట్టూ 3 సార్లు తిప్పించాక ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టారు. వరుడు వధువు మెడలో ఒక శంఖాల దండ వేశాడు. అక్కడున్న వారందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. పెళ్ళైపోయింది అన్నాడు కుముర. తర్వాత వధూవరుల్ని తీసుకెళ్లి మోనాపేడు చుట్టూ తిప్పించారు. అనంతరం అంతా అక్కడ పరిచిన మ్యూల్ చేపల మీద కూర్చున్నారు. పదండి అన్నాడు కుముర. దేనికి? ప్రశ్నించాడు తీర్థంకర్. పెళ్లి విందు ఆరగించడానికి. ముగ్గురూ వెళ్లి మిగతా వారి పక్కన కూర్చున్నారు. విస్తరాకులకు రెట్టింపు సైజులో ఉన్న ఆకుల్లో ముందుగా వెదురు బియ్యం అన్నం వడ్డించబడింది. తర్వాత చక్కెర పొంగల్ని పోలిన తీపి పదార్థం, రకరకాల పళ్ళు, కాయలతో తయారు చేసిన కూరలు వడ్డించబడ్డాయి. రుచి యావరేజ్గా ఉంది. ఎలాగోలా తినడం అయిందనిపించి లేచారు తీర్థంకర్, మధుహలు. కుమురా మాత్రం ఇష్టంగా ఆ వంటకాలను తిన్నాడు. నాయకుడొచ్చి తమ భాషలో ఏదో అన్నాడు. మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడు చెప్పాడు కుమురా. ఎక్కడా? అదే సమయంలో ఒక కొండజాతి యువకుడొచ్చి వారిని తనతో రమ్మన్నట్టు సైగ చేశాడు. ముగ్గురూ అతని వెనకే నడిచారు. ఎత్తైన గుడిసె పక్కనే ఉన్న 3 గుడిసెలను వారికి చూపించి ఏదో చెప్పాడా యువకుడు. వీటిలో మనల్ని ఉండమంటున్నారు చెప్పాడు కుమురా. సరే అన్నాడు తీర్థంకర్. 3 ఎందుకు అంది మధుహ. ముగ్గురు ఉన్నాం కదా. నేను ఒంటరిగా ఉండలేను. అదేం? ఏమో, ఈ కొండజాతి వారిని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నేను తీర్థంకరతోనే ఉంటాను. పెళ్లి కాకముందే ఆడామగ కలిసుండడాన్ని వీరు మహాప్రాదంగా భావిస్తారు. అందుకని ఎలాగోలా సర్దుకోవాలి అన్నాడు కుముర. అబ్బా అంది మధుహ. మీరు భయపడాల్సిందేం లేదు. వీరు చాలా మంచివారు. అనవసరంగా ఇతరులకి ఎలాంటి ఆపద తలపెట్టరు అన్నాడు కుముర. పక్క గుడిసెలోనే మేముంటాం కదా, పర్వాలేదు వెళ్ళు అన్నాడు తీర్థంకర్. తప్పదన్నట్లు గుడిసెలోకి నడిచింది మధుహ. తీర్థంకర్, కుమురాలు కూడా చిరొక గుడిసెలోకి నడిచారు. అప్పటికే చిరుచీకటి పడుతోంది. చలి కూడా బాగా పెరిగింది. తీర్థంకర్ తన గుడిసెలోకి నడిచి ఒక మూల తన బ్యాగు పెట్టాడు. అక్కడ పరిచున్న చాప మీద నడుం వాల్చాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న లైటర్ నేల మీద పడింది. టప్మని వచ్చిన శబ్దం అక్కడేదో డొల్లన్నట్లు స్పష్టం చేసింది. అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. తాను కూర్చున్న చాపని తీసి చూశాడు. ఏమీ లేదు. అంతా సజావుగానే ఉంది. చేత్తో కొట్టి చూశాడు. మామూలుగానే శబ్దం వస్తోంది. మరి డొల్లున్నట్లు శబ్దం వచ్చింది కదా అనుకున్నాడు. మరింత దీక్షగా నేలమీద చేత్తో తట్టసాగాడు. తాను ఇందాక పడుకున్నప్పుడు తన నడువున్న ప్రదేశం దగ్గర మరోసారి కొట్టినప్పుడు తిరిగి డొల్లున్నట్లు శబ్దం వచ్చింది. ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తల వెంట్రుకల సన్నని పగులు నేలమీద గోచరిస్తోంది. తన బ్యాగులో ఉన్న బటన్ నైఫ్ తీశాడు. దాన్ని పొలుగు మధ్యలో చొప్పించి వెడల్పు చేయసాగాడు. దాదాపు అరగంట కష్టపడిన తర్వాత అరచెయ్యి పట్టేంత కంత ఏర్పడింది. ఆ కంతగుండా లోపలికి దృష్టి సారించాడు. చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించలేదు. బ్యాగులో నుంచి సోలార్ టార్చి తీసి వెలిగించాడు. దాన్ని కంతగుండా ఫోకస్ చేశాడు. లోపల నల్లశిలతో మలిచిన మెట్లు కనిపించాయి. అంతే, తీర్థంకర్లో ఇది అని చెప్పలేని ఆసక్తి బయలుదేరింది. కంతని మరింత పెద్దది చేసాగాడు. సరిగ్గా అప్పుడే కిర్రుమంటూ తలుపు తెరుచుకుంది. త్రుళ్ళిపడి వెనక్కి తిరిగాడు. అసంకల్పిత ప్రతీకార చర్యలా అప్పటికే అతని చేతులు చాపని కంతమీద కప్పేయడం, దానిమీద అతడు కూర్చుండిపోవడం కూడా జరిగిపోయింది. దాసు కొరింబెల్లా లోపలికొస్తూనే తీయగా పలికిందో సుందరి. తెల్లగా పాలకోవాలా ఉందామె. వయసు బహుశా 18 నుంచి 20 ఏళ్ల వరకు ఉండొచ్చు.
చూడ్డానికి చైనా కాశ్మీరీ యువతలా ఉంది. ఆమె ధరించిన వస్త్రాలు పట్టుతో తయారు చేసినట్లు గుడిసెలో ఉన్న చమురు దీపం కాంతికే మిలమిలా మెరిసిపోతున్నాయి. ఎవరీమే, ఏమంటోంది అనుకున్నాడు తీర్థంకర్. ఆమె చనువుగా వచ్చి తీర్థంకర్ పక్కన కూర్చుంది. అతను కంగారు పడ్డాడు. ఆమె కిలకిలా నవ్వింది. ఎవరు వీరు అన్నాడతను. అర్థం కానట్లు చూసింది. నువ్వు మాట్లాడేటప్పుడు నా పరిస్థితి కూడా అదే తల్లి, బయటికి అనేశాడు. లోరాకు ఓరు బొంగుమూతి పెడుతూ అంది. ఏంటో ఈ భాష, గొణుక్కున్నాడు. అదే సమయంలో గుడిసె తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. ఇద్దరూ చటుక్కున అటు చూశారు. నాయకుడు కొంతమంది అనుచరుల్లా ఉన్న వారితో పాటు లోపలికి దూసుకొచ్చేశాడు. ఓరుపావు అందామే భయంగా. తహిజలాన్ తర్వాల్, ఉగ్ర నరసింహుళ్లా ఏదో అంటున్నాడు నాయకుడు. తీర్థంకర్కి అతను ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఇదెక్కడి లంపటంరా భగవంతుడా అనుకున్నాడు. అదే సమయంలో అతన్ని రక్షించడానికన్నట్లు కొముర, మధుహాలు అక్కడికొచ్చారు. తీహి జలాన్ తరియాల్ దిహి పరంగి, కొమురా వైపు తిరిగి ఫిర్యాదు చేస్తున్నట్టు గట్టిగా అరిచాడు నాయకుడు. ఏమంటున్నాడు? చిరాగ్గా ప్రశ్నించాడు తీర్థంకర్. తన కూతురుతో సరసమాడినందుకు చంపేస్తానంటున్నాడు చెప్పాడు కొమురా. నేను సరసమాడమేమిటి? అసలు ఈ గదిలో నుంచే నేను కదలలేదు. అతని కూతురే ఇక్కడికొచ్చింది. అంతలోనే ఇతను వీళ్ళందరినీ వెంటేసుకుని ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు విచారించాడు తీర్థంకర్. పోరు మేరి నేను క్యారపోటు ఆమె వైపు తిరిగి ప్రశ్నించాడు కొమురా. నోకిన్ తిసియే మరిన్ దంతోపా మిల్కంజ్ దర్జాతో నేనిక్ మ్యూరా అంది తల వంచుకుని. సీత గుడిసె ఎగిరి అదృశ్యమైపోయేలా అరిచాడు నాయకుడు. ఏమంటోంది ప్రశ్నించాడు తీర్థంకర్. తప్పు తందే అంటోంది. తానే మీ గదిలోకి ప్రవేశించానని, తామేం తప్పు చేయలేదని అంటోంది. గుడ్ గర్ల్. తీర్థంకర్ వైపు చూసి నాయకుడు ఏదో అన్నాడు. అతను కొముర వైపు చూశాడు. ఏమంటాడు అన్నట్లు. ఏదేమైనా తన కూతురుతో ఏకాంతంగా గడిపారు కనుక ఆమెని మీకేచ్చి పెళ్లి చేస్తాడట. చావు కబురు చల్లగా చెప్పాడు కొముర. వాట్? బెత్తరపోతూ అన్నాడు తీర్థంకర్. అవును, ఇప్పుడు మీరు కాదంటే వీళ్లతో చాలా ప్రమాదం. ఓ గాడ్, ఇదెక్కడ సమస్య? ఇప్పుడెలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం? స్వాగతంగా అనుకున్నాడు తీర్థంకర్. పెళ్లి చేసుకుని మనతో పాటు కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేద్దాం సలహా ఇస్తున్నట్లు అన్నాడు కొముర. కొమురా! పిడుగుపడినట్లు గద్దించాడు తీర్థంకర్. అంతే. కొముర భయంతో సన్నగా వణకసాగాడు. అతనిలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడని మధుహ బెత్తరపోయింది. సారీ. కొముర వైపు తిరిగి అన్నాడు తీర్థంకర్. పర్వాలేదు అన్నట్లు తల పంకించాడతను. నాయకుడు మళ్ళీ ఏదో అన్నాడు. ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నిస్తున్నాడు. వీడు బాధపడలేక. ఏదేమైనా మీరు పెళ్లి నుంచి తప్పించుకోలేరు. బాస్టర్స్ని కాల్చి పారేస్తాను కోపంతో ఊగిపోతూ అన్నాడు తీర్థంకర్. తిరు, అన్ని వేళలా కోపం పనికిరాదు. కాస్త నిదానంగా ఆలోచించు అంది మధుహ. అయితే ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు తీర్థంకర్. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు కొమురా వైపు తిరిగి అంది మధుహ. అతను నాయకుడి వైపు తిరిగి వారి భాషలో అదే చెప్పాడు. అప్పుడు నాయకుడి దృష్టి మధుహ మీద పడింది. ఆమె వైపు తిరిగి చిరునవ్వుతో ఏదో అన్నాడు. సంతోషం. అయితే నువ్వు కూడా నా కూతురులాంటిదానివే. ఇద్దరూ ఒక భర్తని సుఖపెడుతూ హాయిగా జీవించమంటున్నాడు అన్నాడు కొముర. వాడి బొంద అని అంతలోనే ఏదో తట్టినట్లు మనం పారిపోతే అన్నాడు తీర్థంకర్. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కొండజాతి వారు ఎంత అమాయకులో అంత జాగ్రత్త పరులు. తమ నెలవులకు ఇతరులొచ్చినా తిరిగి తమ అనుమతి లేకుండా పారిపోకుండా కట్టుదిట్టమైన కాపలా వ్యవస్థని ఎల్లవేళలా నిర్వహిస్తుంటారు. ఇక్కడున్న అన్ని చెట్ల మీద, పర్వత శిఖరాల మీద వీరి మనుషులు నిరంతరం కాపలా కాస్తుంటారు. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే విషం పూసిన బాణాలతో వేటాడి మరీ చంపుతారు. కొమురా చెప్పింది విని అయితే ఇప్పుడెలా అంది మధుహ నిస్పృహగా. టేక్ ఇట్ ఈజీ. వీరి నుంచి తప్పించుకునే సురక్షిత మార్గం ఒకటి నాకు తెలుసు అన్నాడు తీర్థంకర్. ఏంటది? మధుహ కొమురాలు ఒకేసారి ప్రశ్నించారు. తర్వాత చెబుతాను. నువ్వు మాత్రం ఒక పని చేయాలి కొమురా వైపు తిరిగి అన్నాడు. ఏంటది? మనం ముగ్గురం ఇదే గదిలో ఉండేలా చేయగలిగితే మనం సురక్షితంగా బయటపడిపోతాం. దానికి ఏం చెయ్యాలో చూడు. వారలా చర్చించుకుంటున్నప్పుడే బారిపా తురుం తురుం అంటూ రంకివేశాడు నాయకుడు. ధీరన్ పోరం పోరంబెల్ మిల్పా అన్నాడు కొమురా. అంతే. నాయకుడు కోపంతో ఊగిపోతూ తుల్తా ముల్తా తోరుం పరిడి జర్విక్ పోల్కా అని కేకలు పెట్టాడు.
తన కూతురు రెక్కపట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అంతే, దృఢకాయులైన ఇద్దరు యువకులు ముందుకొచ్చి తీర్థంకర్, మధూహ, కుమురాలని బలమైన తాడుతో కట్టేశారు. ఏదో వస్తువుని ఈడ్చుకుని వెళ్ళినట్టు ఈడ్చుకెళ్లి ఆ గదిలో ఒక మూల పడేశారు. బయటనుంచి తలుపుకి గొళ్ళెం పెట్టుకుని వెళ్ళిపోయారు. గుడ్, మనకి కావలసిందిదే అన్నాడు తీర్థంకర్. అతని మనోగతం అర్థం కాక మధూహ, కుమురాలు చిత్రంగా చూశారు అతని వైపు. కాసేపాగండి, మీకే తెలుస్తుంది అన్నాడు తీర్థంకర్. క్రమంగా చీకటి పడింది. తీర్థంకర్ దొర్లుకుంటూ తన బ్యాగున్న చోటుకి చేరుకున్నాడు. 2 కాళ్లతో ఆ బ్యాగుని పట్టుకుని కొముర సమీపానికొచ్చాడు. దీన్ని కదలకుండా ఒడిసి పట్టుకో అన్నాడు. అతను అలాగే చేశాడు. తీర్థంకర్ కట్టివేసున్న తన చేతుల్ని అతి కష్టం మీద ఆ బ్యాగులోకి చొప్పించాడు. అందులోంచి 6 అంగుళాల పొడవున్న ఒక కట్టకు తీశాడు. దాంతో ముందుగా కొముర చేతికట్లు తెంచేశాడు. నా కట్లు తెగ్గోయ్ అన్నాడు. కొముర అటు ఇటు చూసి తీర్థంకర్ కట్లని కొయ్యడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల్లో తీర్థంకర్ కట్లు తెగిపోయాయి. తీర్థంకర్, మధూహ కట్లు కూడా తెంచేశాడు. ఒకసారి తలుపుల దగ్గరికి వెళ్లి చెవి ఆనించి చూశాడు. ఎక్కడా ఎలాంటి ఎలికిడీ లేదు. అంతే, నేలమీదున్న చాపని తొలగించాడు. మధూహ, కుమురాలు అప్పుడు చూశారు అక్కడొక గొయ్యుండడం. దిగ్భ్రాంతితో వారి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఏంటిది అంది మధూహ. సొరంగంలోకి దారి గుసగుసగా చెప్పాడు తీర్థంకర్. ఇద్దరూ ఆత్రంగా కింద కూర్చుని ఆ సొరంగంలోకి తొంగి చూశారు. వెలుగు లేకపోవడం వల్ల ఏమీ కనిపించలేదు. పరిశీలన తర్వాత ముందు ఆ సొరంగాన్ని పెద్ద చేయండి. ఎందుకు? మనం ఇక్కడ్నుంచి తప్పించుకునే ఏకైక మార్గం ఇదే అన్నాడు తీర్థంకర్. ఇదా? కీచుగా అరుస్తూ అంది మధూహ. అవును, ప్రస్తుతం ఇంతకంటే మార్గం లేదు. ముగ్గురూ కలిసి తమ దగ్గరున్న సాధనాలతో ఆ సొరంగాన్ని పెద్దది చేయసాగారు. అలా దాదాపు 1.5 గంట కష్టపడిన తర్వాత మనిషి దూరగలిగే కంత ఏర్పడింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు వారు. కుమరా, ముందు నువ్వు దిగు అంటూ ఒక సోలార్ ల్యాంపు వెలిగించి అతని చేతికిచ్చాడు. కుమురా ల్యాంపు చేత్తో పట్టుకుని బుడుంగున సొరంగంలోకి దూకేశాడు. కుమురా, కుమురా లోగొంతుతో సొరంగంలోకి చూస్తూ అరిచాడు తీర్థంకర్. అయితే అట్నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఏమైందంటావ్? కంగారుగా ప్రశ్నించింది మధుహ. ఏదేమైనా మనం ఈ మార్గం నుంచే బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రస్తుతం మనకి ఇంతకంటే వేరే దారి లేదు అన్నాడు తీర్థంకర్. మధుహ దూకడానికి సంశయించింది. ఆలోచించుకో, దిగు అంటూ మధుహను కూడా సొరంగంలోకి నెట్టేశాడు. తర్వాత తాను కూడా దూకేశాడు. మొదట కాళ్ళు జుమ్మలు లాగాయి. తర్వాత తల దేనికో కొట్టుకుని ఒక్కసారే నక్షత్రాలు కనిపించినట్లయింది. చేతిలోని సోలార్ ల్యాంప్ ఎటో ఎగిరిపోయి ఆరిపోయింది. బ్యాగులో టార్చ్ లైట్ తీసి వెలిగించాడు. కొంత దూరంలో పడి కనిపించింది సోలార్ ల్యాంపు. దాన్ని చేతిలోకి తీసుకుని వెలిగించాడు. సొరంగం ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అక్కడ చాలా చీదరగా ఉంది. ఎక్కడ చూసినా తేమ పరుచుకుపోయి కనిపిస్తోంది. మధు, మధు అంటూ గట్టిగా పిలిచాడు. అది సొరంగ మార్గం కావడాన అతని పిలుపు అక్కడే ప్రతిధ్వనించసాగింది. పిలుస్తూ ఒక్కొక్క మెట్టే దిగసాగాడు. తిరు హఠాత్తుగా వినిపించింది. ఎక్కడా? ఇక్కడ. తానున్న ప్రదేశానికి మరికొన్ని మెట్ల కింద నుంచే మధూహ గొంతు వినిపిస్తోందని గుర్తించి అటు నడిచాడు. అక్కడ ఒక మెట్టు మీద ఆమె పడిపోయి కనిపించింది. ఆమె నుదురు, మోచేతులు కొట్టుకుపోయాయి. ఆమెకి మరి కాస్త దూరంలో కొమురా నేలమీద పడున్నాడు. అతనికి ఒంటిమీద స్పృహ లేదు. బ్యాగులోంచి వాటర్ బ్యాగ్ తీసి అతని మొహం మీద నీళ్లు చిలకరించాడు తీర్థంకర్. కాసేపటికి కొమురాకి తెలివొచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. మధూహ ఎలాగో ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది. ఇద్దరి చేత మంచినీళ్లు తాగించాడు తీర్థంకర్. మనం ఇక్కడే ఉండడం ప్రమాదం. సొరంగ మార్గం ద్వారా మనం తప్పించుకున్న సంగతి వారు గమనిస్తే వెంటనే అలర్ట్ అయ్యి మన కోసం గాలిస్తారు. దాంతో మనం వెంటనే దొరికిపోతాం. అందుకని ఎలాగోలా ఓపిక తెచ్చుకుని ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి అన్నాడు తీర్థంకర్. సరే అంటూ తలూపి నడవడం ప్రారంభించారు వారు. ఎక్కడ్నుంచో నీరు పారుతున్న ధ్వని వినిపిస్తోంది. మెట్లు ఒక చుట్టు తిరిగాక చిన్న నీటి మడుగు ఒకటి కనిపించింది. కొమురా ఆ నీటిలోకి దిగబోయాడు. స్టాప్ అరిచాడు తీర్థంకర్. అంతే, బొమ్మలా ఆగిపోయాడు కొమురా. ఏం? అంది మధుహ. అపరిచిత ప్రదేశాల్లో ఎలా పడితే అలా సంచరించకూడదు అన్నాడు తీర్థంకర్. అదే సమయంలో అక్కడున్న పొదలమాటు నుంచి నల్లగా భయంకరంగా ఉన్న మొసలొకటి
అలికిడికి తన ఏకాంతం భంగమైనట్టు కదిలి ఆ మడుగులోకి దిగింది. ఇది భయంకరమైన ప్రదేశం అనడానికి ఎలాంటి సందేహం లేదు. మనం ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. నడక వేగం పెంచుతూ అన్నాడు తీర్థంకర్. వారు వేగంగా అక్కడి నుంచి ముందుకు కదిలారు. బాగా లోపలికి వెళ్ళాక హఠాత్తుగా ఆ దారి అంతమైపోయింది. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. దారి అంతమైపోయింది అంటే మనం ఈ బిళ్ళల్లోంచి బయటపడాలంటే తిరిగి వచ్చిన ప్రదేశానికి చేరుకోవాల్సిందే అంది మధుహ.